ధర్మస్థలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియా కెమెరాలను ధ్వంసం చేశారు స్థానికులు. కొంతమంది మీడియాపై దాడి చేశారు వీరేంద్ర హెగ్డే అనుచరులు. మృతదేహాల కోసం తవ్వకాలు జరుగుతున్న 13వ నంబర్ లొకేషన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ధర్మస్థల హత్యల విషయంలో వీరేంద్ర హెగ్డేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు మద్దతుగా వచ్చిన స్థానికులు ఇక వీరేంద్ర హెగ్డే అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జనంపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ధర్మస్థలతో పాటు వీరేంద్ర హెగ్డేపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాపై ఓ వర్గం దాడి చేసింది. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి కొనసాగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ధర్మస్థలంలో భారీగా పోలీసులు మోహరించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్నంతా కూడా ధర్మస్థల్లో హైడ్రామా కొనసాగింది. ప్రధానంగా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులపై స్థానికులుగా చెప్తున్న ఒక వర్గం దాడి చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. దీంతో నిన్న ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయంత్రం ధర్మస్థలం నుంచి ఈ ఘటన సంబంధించిన వివరాలు అందాయి. ఇక సౌజన్య అనే హతురాలి ఇంటి సమీపంలో 4 యూట్యూబర్లపై దుండగులు దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు కొద్దిసేపు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సౌజన్య ఇంటికి దగ్గర ఉన్న పంగల క్రాస్ దగ్గర మాజీ బిగ్ బాస్ కన్నడ పోటీదారుడు రజత్ను యూట్యూబర్లు ఇంటర్వ్యూ చేస్తుండగా ఈ దాడి జరిగింది. దాడికి గురైన యూట్యూబర్లను కుడ్ల ర్యాంపేజ్కి చెందిన అజయ్ అంచన్, అలాగే యునైటెడ్ మీడియాకు చెందిన అభిషేక్, సంచారి స్టూడియోకి చెందిన విజయ్, కుడ్ల ర్యాంపేజ్కి చెందిన కెమెరామెన్గా గుర్తించారు. ఇక ఈ సంఘటన ఆ పుణ్యక్షేత్రానికి సమీపంలో జరిగినట్టుగా చెప్తున్నాడు. అక్కడ బొలెరో వాహనంలో సౌజన్య అనుకూల స్టిక్కర్లు ఉన్నటువంటి బ్యానర్లను ప్రదర్శిస్తూ ఒక బృందం వచ్చింది. అయితే దీంతో ఒకసారిగా కొంతమంది స్థానికులు అక్కడ హెగ్డేకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నారు, హెగ్డేకు వ్యతిరేకంగా మాట్లాడతారంటూ కొంతమంది దాడికి దిగడంతో మరోవైపు మీడియాకు యూట్యూబర్లకు అనుకూలం కూడా మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్ళు పరస్పరం రువ్వుకున్నారు, దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. దాదాపు 50 నుంచి 100 మంది వ్యక్తుల గుంపు 2-3 ఆటోల్లో వచ్చి యూట్యూబర్లపై అకస్మాత్తుగా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా డి అనే పేరుతో ఉన్న స్టిక్కర్లు ఆ ఆటోలకు దర్శనమిచ్చాయి. దీంతో వీళ్ళని డి గ్యాంగ్గా చెప్తున్నారు. డి అంటే ధర్మస్థల అనే పేరు వచ్చేలా వాస్తవంగా డి అనే పేరు పెట్టుకున్నారు. కానీ ఆ వ్యక్తులు ఆ సమూహాలుగా ఏర్పడి గుంపులుగా ఏర్పడి అక్కడ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. సో ఈ వ్యక్తులే కొంత అరాచక శక్తులుగా మారి అక్కడ ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫిర్యాదుదారులపై దాడులు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు చేసిన వ్యక్తులను వెంబడించి దాడులు చేస్తున్నారు. వాళ్ళని కూడా హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా మీడియా వాహనాలపైనే దాడులకు దిగుతున్నారు. మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. మీడియాకు చెందిన ఓ వాహనంపై దాడి చేశారు, దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానళ్ళ ప్రతినిధులపై దాడికి దిగిన సందర్భాలు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కెమెరాలు ధ్వంసం చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఈ కెమెరాలు ధ్వంసం చేసిన ఆ దుండగులు వారిపై రాళ్లతో దాడికి దిగారు, వాళ్ళపై హత్యా ప్రయత్నం కూడా చేశారంటూ వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 100 మంది వ్యక్తుల గుంపు ఒకటి అక్కడ చేరుకుంది. వాళ్ళంతా కూడా హెగ్డేకు వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్నారు వార్తలు అంటూ దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కెమెరాలు అలాగే మైక్రోఫోన్లను లాక్కొని ధ్వంసం చేశారు. ఇక దుండగులు తమ వీడియోల ద్వారా ధర్మస్థల ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపిస్తూ యూట్యూబర్లపై దాడికి దిగిన పరిస్థితి కనబడుతుంది. కేవలం యూట్యూబర్లే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాపై కూడా దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఒక బొలెరో వాహనాన్ని పూర్తిగా టార్గెట్ చేశారు, ధ్వంసం చేశారు. వాహనంపై రాళ్ళు రువ్వారు. అలాగే ఈ సౌజన్య కేసుకు సంబంధించిన బ్యానర్ను ఆ గుంపు చించివేసింది. దాడి తర్వాత ఆ గుంపు అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా హెగ్డే అనుచరులుగా చెప్తున్నారు. హెగ్డే మనుషులుగా భావిస్తున్న వ్యక్తులంతా కూడా అక్కడ మీడియాపై దాడికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. గతంలో హెగ్డే ఆయన సోదరుడు హర్షేంద్ర కుమార్ బెంగళూరు సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళి తమపై అనుచిత కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ కోర్టుకు ఎక్కడంతో కోర్టు ఆ యూట్యూబ్ లింకులను తొలగించింది. దాదాపు 9,000కు పైగా లింకులను తొలగించింది. అలాగే
వాళ్ళపై ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ను కూడా ఇచ్చింది. అయితే ఇక ఈ కుడ్ల ర్యాంపేజ్ అనే యూట్యూబ్ ఛానల్ చెందిన అజయ్ దీనిపై పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలించి బెంగళూరు హైకోర్టు అతనికి యూట్యూబ్ ఛానళ్లపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఒకసారిగా మళ్ళీ మీడియా ప్రతినిధులు కవరేజ్కి వెళ్తున్న క్రమంలో అక్కడ కొంతమంది అరాచక శక్తులు రామకృష్ణ హెగ్డే అంచలుగా వీరేంద్ర హెగ్డే అంచలుగా చెప్తున్న కొంతమంది వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డట్టుగా చాలా క్లియర్గా సమాచారం అంతుంది. మనం చూడవచ్చు ఆ దృశ్యాలు. ఓవైపు మీడియాకు మద్దతుగా కూడా వందలాది మంది అక్కడ చేరుకున్నారు. దీంతో వచ్చినటువంటి కొన్ని సమూహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మీడియాకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి మధ్య పరస్పరం రాళ్లదాడి చోటు చేసుకుని దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకోవడంతో పోలీసులు 2 సార్లు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చాలామంది యూట్యూబర్లకు గాయాలయ్యాయి, ఒకరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారందరినీ సమీపంలోని ఉజిరే బెనక ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో ఒకరు ఐసీయూలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇంటర్వ్యూలో ఉపయోగించిన కెమెరా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ రజత్ ఒక అడ్వకేట్తో కలిసి సౌజన్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. ఇక అతని పర్యటన తర్వాత యూట్యూబర్లు అక్కడికి ఇంటర్వ్యూ కోసం ఆ పంగల క్రాస్ రోడ్ సమీపంలో అతని దగ్గర చేరుకున్నారు. ఆ సమయంలోనే ఆ గుంపు అక్కడికి వచ్చి దాడికి దిగింది. ఉద్రిక్తతలు పెరగడంతో అక్కడిక్కడే జనం గుమిగూడడం ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి తేలికపాటి లాఠీ చార్జ్ చేశారు తర్వాత మళ్ళీ భారీగా జనం చేరుకోవడంతో ఒకసారిగా మళ్ళీ లాఠీ చార్జ్ చేశారు. ఇక ఉద్రిక్తతలు పెరగడంతో అక్కడక్కడే జనం ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు వారిని లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఇక యూట్యూబర్తో పాటు మరొక కన్నడ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ చెందిన వ్యక్తులపై కూడా దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ దాడిలో ప్రస్తుతం 4 గాయపడ్డట్టుగా చెప్తున్నారు. సువర్ణ న్యూస్కు చెందిన కన్నడ న్యూస్ ఛానల్ ప్రతినిధులపై కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఇక దీనిపై ప్రస్తుతం అభియోగాలు కూడా నమోదు చేయబడ్డాయి. అయితే ప్రస్తుతం గాయపడ్డ వారికి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది. మరోవైపు పూర్తి స్థాయి ఫుటేజ్ తీసుకొని చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో అంత తీవ్రంగా ఎవరు గాయపడలేదని దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ అంటున్నారు. ఇక ధర్మస్థలంలోని పంగల రోడ్డు దగ్గర ఈ 3 యూట్యూబర్లపై ఒక గుంపు వ్యక్తులు దాడి చేశారనే ఆరోపణలతో అక్కడ ఒకసారిగా జనాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారని కన్నడ దక్షిణ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇక 2013లో ఆ ధర్మస్థల ప్రాంతంలో అత్యాచారం హత్యకు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత తిరిగి వచ్చినటువంటి బిగ్ బాస్ ఫేమ్ రజిత్ను ఇంటర్వ్యూ చేస్తుండగా యూట్యూబర్లు దాడికి గురైనట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. సో సిట్ దర్యాప్తుపై వారి నివేదికలపై యూట్యూబర్లు ఈ అజయ్ అంచన్, అభిషేక్ అలాగే విజయ్లను ఒక గుంపు ప్రశ్నించింది. యూట్యూబర్లు అలాగే గ్యాంగ్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. దీంతో
ఆ గ్యాంగ్ యూట్యూబర్లు దాన్ని రికార్డు చేయకుండా వారిపై దాడి చేశారు. ఈ సంఘటనలో వారి 2 వాహనాలు కెమెరాలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం మీద కొన్ని సమూహాలు గ్యాంగులు ఏదో శక్తులు అక్కడ పనిచేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు వీరి వెనుక ఎవరున్నారు, ఎవరు ఈ దాడులు చేస్తున్నారు, ఎందుకు వాస్తవాలను బయటికి రాకుండా ఫిర్యాదులు చేసిన వారిపై దాడులు, దర్యాప్తు చేస్తున్న అంశాలపై విషయాలు బయటికి వెల్లడిస్తున్న మీడియాపై దాడులు, అంత బాహటంగా ఇంత ధైర్యంగా ఎలా దాడులు చేయగలుగుతున్నారు, అసలు ఆ గుంపులు, ఆ గ్యాంగులు, ఆ సమూహాలు ఎవరి వ్యక్తులు, వాళ్ళకి ఎవరి మద్దతు ఉంది, ఎవరి మద్దతు ఇదంతా చేస్తున్నారు అనేది బహిరంగ సత్యం అంటూ చాలామంది అక్కడ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవట్లేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి ఆధారాలు దొరికితే చర్యలు తప్పకుండా ఉంటాయంటే పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ కూడా, అయితే ఒక్కసారిగా అక్కడ మీడియాకు మద్దతుగా వచ్చిన కొంతమంది వ్యక్తులను చూడొచ్చు. అలాగే కొంతమంది లోకల్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాపై, యూట్యూబర్లపై దాడికి పాల్పడ్డ గ్యాంగ్స్ ఆటోలో వచ్చారు, డి గ్యాంగ్గా చెప్తున్నారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళంతా స్థానికంగా ధర్మస్థలలో అక్కడి ధర్మస్థల ప్రధానాధికారి హెగ్డే అలాగే అతని సోదరుడు హర్షేంద్ర కుమార్కు మద్దతుగా వాళ్ళంతా అక్కడికి వచ్చి ఈ మీడియాపై దాడి చేసినట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ దాడి తర్వాత పోలీసులు కూడా స్పందించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ దాడి జరిగిన కొన్ని నిమిషాల తర్వాత ఆసియానెట్ సువర్ణ ఛానల్ రిపోర్టర్ హరీష్పై కూడా ధర్మస్థల సమీపంలోని ఉజిరేలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుంపు దాడి చేసిందనే ఆరోపణలు కూడా వచ్చినాయి. ట్రీట్మెంట్ కోసం 3 యూట్యూబర్లతో మాట్లాడి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న యూట్యూబర్ దగ్గరికి వెళ్ళిన ఈ ఏషియానెట్ సువర్ణ ఛానల్ రిపోర్టర్పై కూడా దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. సో అక్కడ యూట్యూబర్లను కూడా మళ్ళీ కవరేజ్ చేసి వస్తున్న ఏషియానెట్ ఛానల్ రిపోర్టర్పై హరీష్పై దాడిని పోలీసులు కూడా ధృవీకరించారు. ఇంతలో ఆ ధర్మస్థల గ్రామంలో ప్రస్తుతం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు వైపు జరుపుతుంటే మరోవైపు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, తమపై అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారంటూ హెగ్డే మనుషులు కొంతమంది ఈ దాడి చేయడం ప్రస్తుతం సంచలనం రేపుతుంది. సో మొత్తం మీద దక్షిణ కన్నడ పోలీస్ సూపరింటెండెంట్ అరుణ్ ప్రస్తుతం దాడిలో గాయపడ్డ యూట్యూబర్లను కూడా సరైన ట్రీట్మెంట్ అందించడానికి అక్కడ వైద్యులను ఆదేశించారు. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే యూట్యూబర్లపై దాడి చేసిన వారి వాహనాలను పోలీసులు కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ధర్మస్థల పోలీస్ స్టేషన్ ముందు అలాగే ఉజిరేలోని ప్రైవేట్ ఆసుపత్రి ముందు జరిగిన దాడికి సంబంధించి పోలీసులు అయితే 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ దాడులపై మీడియాపై జరిగిన దాడులను అటు కమ్యూనిస్ట్ పార్టీ ఖండించింది, మరోవైపు డివైఎఫ్ఐ కూడా ఖండించింది. కర్ణాటకలో ఈ దాడులు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. దాడులను ఖండిస్తూ బెంగళూరులో డిజిటల్ మీడియా ఫర్ డెమోక్రసీ ఒక ప్రకటన చేసింది. ధర్మస్థలం చుట్టూ జరుగుతున్న నేరాలను బహిర్గతం చేయడంలో ఉన్నటువంటి మీడియా సంస్థలను, జర్నలిస్టులను, ముఖ్యంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులని టార్గెట్ చేసి వారిపై దాడులు చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ధర్మస్థల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. సో ప్రస్తుతానికైతే ధర్మస్థల్లో సెక్యూరిటీ పెంచారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ప్రాంతంలో హై అలర్ట్ అయితే కొనసాగుతోంది.